తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూడాలు టెంట్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జరిపిన చర్చలు అసంతృప్తిగా ముగియడంతో జూడాలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో అవుట్ పేషెంట్ వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. ప్రధానంగా 8 డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు నిన్న ప్రారంభించిన సమ్మె మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వారి 8 డిమాండ్లకు సంబంధించి మంత్రి ఏం హామీ ఇచ్చారు, వీళ్ళు ఎంతవరకు తమ సమ్మెను కొనసాగిస్తారనేది సిద్దిపేటలో ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? మంత్రితో నిన్న జరిగిన చర్చల్లో మీకు ఎట్లాంటి హామీలు లభించినాయి? మా ప్రైమరీ డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. మాకు ప్రతి నెల ఒక తేదీన స్టైఫండ్ పడాలి అని మేము ఫస్ట్ మా మోటివ్ పెట్టుకుని స్ట్రైక్ చేశాము. దీన్ని బట్టి హెల్త్ మినిస్టర్ గారు BRO బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది రిలీజ్ చేశారు. దాన్ని బట్టి వచ్చే 1 ఇయర్కి కొంచెం బడ్జెట్ అనేది అలాట్ చేసేసి 1 ఇయర్కి రెగ్యులర్ స్టైఫండ్స్ పడేలా సార్ చూసుకుంటామని చెప్పారు. కానీ ఈ 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాని పరిస్థితి ఏందో చెప్పలేదు. ఇది BRO అనేది పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇది మరి వర్కౌట్ అవుతుందా కాదా, దీనివల్ల రెగ్యులర్ స్టైఫండ్స్ వస్తాయా లేవా అనేది చెప్పలేమని చెప్పారు. సో ఎట్ ప్రెజెంట్ దీన్ని ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్లా తీసుకొని ఒకవేళ వర్కౌట్ అవ్వకుంటే వేరే ప్రపోజల్తో ముందుకు వస్తామని సార్ చెప్పారు. కానీ ఇది అనేది ఒక కంప్లీట్ అష్యూరెన్స్ లాగా జూడా డాక్టర్స్ గ్రహించలేదు. దీనికి ప్రాపర్ గవర్నమెంట్ ఆర్డర్ రావాలి, ఫ్యూచర్లో కూడా ప్రాపర్గా స్టైఫండ్ రెగ్యులర్గా వస్తుందని కావాలనే జూనియర్ డాక్టర్స్ అన్నారు. సెకండ్ థింగ్, గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కోసమే మేము అడిగాము. దీని గురించి హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు, సార్ చాలా కమిటెడ్ ఉన్నారు దీని గురించి, ఇది ఎలాగైనా ఈ రోజైనా పాసిబుల్ అవుతుందని చెప్పారు. కానీ దీని గురించి కూడా ఒక ప్రాపర్ గవర్నమెంట్ ఆర్డర్ కానీ ఒక బడ్జెట్ అమౌంట్ అనేది అలొకేట్ అనేది చేయలేదు. దీని గురించి ఇంకా సాలిడ్ అటెంప్ట్ తీసుకోవాలని చెప్పారు. సార్ అష్యూరెన్స్ ఇచ్చారు, కానీ దీని గురించి ఒక సాలిడ్ స్టెప్ తీసుకొని దీనికి గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయి లేకుంటే ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తామనేది చెప్పలేదు. సార్ చెప్పండి, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి మీకు? ఇప్పుడు ఎట్లాంటి సమస్యలు మీరు పరిష్కారం కోరుకుంటున్నారు? సిద్దిపేట కాలేజ్ వరకు అయితే అండి 2014 తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిందో కొత్త కాలేజీలు వచ్చినాయి. మంచి పరిణామాలు కాదనట్లేదు. కాకుంటే ఎప్పటి నుంచో ఉన్న మంచి కాలేజెస్ మన దగ్గర గాంధీ, ఉస్మానియా, కాకతీయ ఇట్లాంటి మంచి కాలేజెస్ అవి గవర్నమెంటే. ఈ కొత్తగా వచ్చిన ఎక్కువ కాలేజెస్ కూడా గవర్నమెంటే. ఎక్కువ కాలేజెస్ ఇవ్వడం మంచి తరుణం, ఎవరు కాదనట్లేదు. కాకపోతే మినిమం ఫెసిలిటీస్ అక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతున్నామో ఇక్కడ మేము ఇవ్వలేకపోతున్నాం అన్నది మా బాధ. సరే, హాస్పిటల్ పెట్టారు బాగానే ఉంది, కాలేజ్ పెట్టారు బాగానే ఉంది. 2018లో పెట్టిన కాలేజ్ ఇప్పటికీ ఇంటర్న్స్ బయటకు వస్తున్నారు, ఇప్పుడు PG సీట్లు ఇస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఫెసిలిటీస్ మేము నేర్చుకోవడానికి, పేషెంట్స్ మంచిగా చేయడానికి. ఉస్మానియా, గాంధీలో చాలా ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. ఎప్పుడైతే బయట ఉన్న కొత్త కాలేజెస్ మంచిగా డెవలప్ అవుతాయో ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. మొత్తం హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మంచి కాలేజీలు పెట్టినప్పుడు దానికి బిల్డింగ్లు ఉన్నాయి, లోపల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మంచిదని మేము నేర్చుకోవడానికి, లేకపోతే పేషెంట్కి ఏమన్నా మంచి చేయడానికి. ఇంకా ఎక్కడి నుంచి వేరే చోటకి రిఫర్ అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయని మేము అనుకుంటాం. సిద్దిపేట కాలేజ్ పెట్టి 2018లో పెట్టారు. ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది. మొన్న ఒక బ్యాచ్ బయటకు వెళ్ళారు, ఇంటర్న్స్ ఒక బ్యాచ్ వెళ్ళారు. PG 2వ సంవత్సరం మొన్న మేము జాయిన్ అయ్యాము, ఇంకో బ్యాచ్ కూడా రాబోతుంది. ఇట్లాంటి తరుణంలో కొన్ని ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్ ఉస్మానియా, గాంధీలో ఉన్న ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కల్పించాలి. అది గవర్నమెంట్ కాలేజ్, మేము చదువుతున్నది గవర్నమెంట్ కాలేజ్. అది మా డిమాండ్. గవర్నమెంట్ కాలేజ్లో అని చెప్పి మేము తీసుకున్నాం సీటు. వేరే చోట వచ్చే అవకాశం ఉన్నా, ఇంకా మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉన్నా ప్రైవేట్లో కానీ వేరే చోట గవర్నమెంట్ కాలేజ్, తెలంగాణ కొత్తగా పెట్టిన కాలేజ్ మంచిగా డెవలప్ అవుతుంది, మంచిగా నేర్చుకుంటాము. మేము బయట పెరిఫెరల్ కాలేజెస్కి హైదరాబాద్ లాంటి ఊళ్ళో లేకపోతే వరంగల్ లాంటి ఊర్లోనే కాకుండా పెరిఫెరల్ కాలేజెస్ టౌన్లో కూడా పనిచేసి మంచి విద్యతో పాటు మంచి సర్వీస్ కూడా అందిద్దామని చెప్పి మేము జాయిన్ అయిన కాలేజ్. సో మొత్తానికైతే ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత మటుకు కూడా తమ సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కాలేజీలలో, టౌన్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదు, కనీసం ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు. అందువల్లనే తాము రోగులకు సరైన చికిత్స అందించలేకపోతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తమ 8 డిమాండ్లను పరిష్కరించేంత మటుకు కూడా తమ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ABN ఆంధ్రజ్యోతి.